అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. నిన్ను ఆహ్వానించడానికి వచ్చాను. నువ్వెప్పుడు నన్ను తోటికోడలిగా చూడలేదు. ఒక శత్రువులాగే చూశావు. ఇప్పటికీ అలాగే చూస్తున్నావు. ఎప్పటికీ అలాగే చూస్తావని కూడా నాకు తెలుసు. మరి శత్రువింటికి ఎందుకు వచ్చావు? నువ్వు మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అక్క. నువ్వు నన్ను శత్రువుగా చూసినా నేనెప్పుడు నిన్ను శత్రువుగా చూడలేదు, చూడను కూడా. నువ్వు నన్ను ద్వేషించడానికి నేను నీ తోడికోడలవ్వడమే కారణమైతే నేను ఆ సంబంధాన్ని వదులుకుంటున్నాను అని చెప్పడానికొచ్చాను. నిన్ను ఆ వేడుకకి ఆహ్వానించడానికొచ్చాను. ఏంటక్క, అర్థం కాలేదా? నేను కిరణ్ గారితో తాళిబంధాన్ని తెంచుకోబోతున్నాను. నువ్వు ఆ వేడుకని కళ్ళారా చూడటానికి రావాలని ఆహ్వానిస్తున్నాను. నన్నెందుకు ఆహ్వానించడం? నువ్వు నన్ను కిరణ్ని విడదీయాలని చాలా ప్రయత్నాలు చేశావు. కానీ అనుకున్నది సాధించలేక ఓడిపోయావు. కానీ ఇన్నాళ్లకు పల్లవి ద్వారా నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు నువ్వు గెలిచావక్క. నువ్వు ఆస్తిని చేజిక్కించుకున్నప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ సంతోషపడతావని నాకు తెలుసు. నీకు అంతగా సంతోషాన్ని కలిగించే ఆ వేడుకని నువ్వు కళ్ళారా చూడాలి. నా కన్నీళ్లు నీకు ఆనంద బాష్పాలుగా మారాలి. రేపే ముహూర్తం అక్క. నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు వస్తావని కూడా నాకు తెలుసు. ఈ ఇంటితో నాకు ఎన్నో అనుబంధాలున్నాయక్క. పెళ్ళయ్యాక నేను అడుగుపెట్టింది ఈ ఇంట్లోనే. కిరణ్ గారితో, కుటుంబంతో ఎన్నో మధురానుభూతులు గడిపింది ఈ ఇంట్లోనే. రేపటితో ఆ బంధానికి, అనుబంధాలకి
శాశ్వతంగా దూరం అవుతున్నాను. సరే, వెళ్ళొస్తానక్క. సారీ, వెళ్తున్నానక్క. మళ్ళీ ఎప్పటికీ రాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీద ఒట్టే. దేవతలాంటి ఉష కోసం ఏమీ చేయలేకపోతున్నందుకు నన్ను, నా కుటుంబాన్ని క్షమించమ్మా. నేను ఉషకు అన్యాయం చేయడం లేదు. తన బిడ్డనిచ్చి ఉషని తల్లి చేస్తున్న పల్లవికి పరిస్థితులకి లోబడి తాత్కాలికంగా తాళి కడుతున్నాను, అంతే. వాడికి జన్మనిచ్చిన మేము వాడి జీవితం నాశనమవుతున్నా ఏమీ చేయలేక కన్నీళ్ళని దిగమింగుకొని బతుకుతున్నాం. ఏంటి రాధా అంత దిగులుగా ఉన్నావు? ఏం లేదండి. నాకు తెలుసులే, నీ బాధ కారణం ఉషే కదా. నాకు తెలుసులే, నీ ఆలోచన ఎప్పుడూ ఉష గురించి. అందుకే ఉష గురించి ఆలోచిస్తూ మదన పడుతున్నట్టున్నావు. ఈ మధ్యకాలంలో నువ్వు ఉషని చాలాసార్లు కలిసొచ్చావు, కానీ నేను దాన్ని చూసి కూడా చాలా కాలమైంది. నేను ఎప్పుడు వస్తానన్నా ఆరోగ్యం సాకు చెప్పి నన్ను ఆపుతూ వస్తున్నావు. నిన్నగాక మొన్న ఉషని చూసొచ్చిన నీకే అంత దిగులుగా ఉంటే నాకెంత ఉండాలి చెప్పు. నాకోసారి ఉషని చూడాలనుంది రాధా. ఈ రోజెళ్ళి చూసొద్దామా? ఇప్పుడు మీరు ఉష దగ్గరికి వెళ్ళి జరుగుతున్న ఘోరాల్ని చూస్తే మీరు తట్టుకోలేరండి. మంతుల మీద నడుస్తున్న మీ గుండె ఉష గుండె కోతను చూసి ఆగిపోతుందండి. ఏం మాట్లాడవేంటి రాధా? వెళ్దామా ఈరోజు? ఈ రోజు వద్దులేండి, వీలు చూసుకుని తర్వాత వెళ్ళొద్దాం. అసలే మీ ఆరోగ్యం బాగోట్లేదు. ఈ పరిస్థితుల్లో మీరు ప్రయాణం చేయటం కూడా అంత మంచిది కాదండి. ఆరోగ్య సమస్యలు ఎప్పుడు ఉండేవి రాధా. వయస్సు పెరిగే కొద్దీ అవి కూడా పెరుగుతూ ఉంటాయి గాని తగ్గవు కదా. నా మనస్సెందుకో ఒకసారి ఉషను చూడాలనిపిస్తోంది. ఏంటండి మీరు చిన్న పిల్లాళ్ళ అలా మొండిపట్టు పడితే ఎలా? మనం ఆడపిల్ల తల్లిదండ్రులం. కూతుర్ని చూడటానికి వెళ్లాలన్నా సమయం సందర్భం చూసుకుని వెళ్ళాలి. ఏంటి రాధా, కూతుర్ని చూడ్డానికి కూడా సమయం సందర్భం ఏంటి చెప్పు? కూతురింటికి వెళ్లి చూడాలన్నా, వాళ్ళని ఇంటికి పిలవాలన్నా పండగో పబ్బమో వేడుకో ఉత్సవమో ఉండాలి కదండి. అవునులే, మన ఇంటికి నిజమైన వేడుక వచ్చేది ఉష కడుపు పండినప్పుడే కదా. మన ఉషకి గనక కడుపు పండితే మన ఇంట్లో కొన్నాళ్ల పాటు ఉంచుకోవచ్చు. దానితో సంతోషంగా గడపచ్చు. ఒక రకంగా ఆ హక్కైనా అర్హతైనా ఉషా కంటే నాకే ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను ఆయనకి వారసుడిని ఇస్తున్నాను కాబట్టి, ఉషాకు ఆయనకి వారసుడిని ఇవ్వలేదు కాబట్టి. రాధా, ఎందుకా కన్నీళ్ళు? ఓ, ఉష ఇంకా నెల తప్పలేదనా? అణచివేసిన సింహం తిరగబడితే ఎలా ఉంటుందో చూపించడానికి దేవిక సిద్ధంగా ఉంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుండి సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.